Hello Chatrum, welcome back to our YouTube channel DV Vidyalaya. Here, up to now in our course AI in cybersecurity, we have already discussed about the topics what is cybersecurity and then what are the primary goals and objectives of cybersecurity, what are the advantages of cybersecurity, what is the necessary of using cybersecurity and the role of AI in this modern cybersecurity, along with the type of cyber threats we have and then attack vectors we have. But now in this today's class, I am going to teach you about the differences between cyber threat and attack vectors. సో సైబర్ థ్రెట్ అంటే ఏంటి అటాక్ వెక్టర్ అంటే ఏంటి దాని డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్ సైబర్ థ్రెట్ అండ్ నెక్స్ట్ థింగ్ అటాక్ వెక్టర్ సైబర్ థ్రెట్ అంటే ఏం చెప్పానమ్మా సైబర్ థ్రెట్ అంటే ఒక పొటెన్షియల్ డేంజర్ అన్నమాట ఒక హార్మ్ అన్నమాట లేదంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి ఎవరు మనకు చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఫేస్ చేయడానికి రీజన్ ఎవరు ఎలా చేస్తున్నారు మనకు అలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్ని సైబర్ థ్రెట్ లో డిస్కస్ చేసామా అండ్ దెన్ అటాక్ వెక్టర్ అంటే ఇప్పుడు ఒకరు సైబర్ థ్రెట్ అనేది చేస్తారు ఒక యాక్టివిటీ చేస్తారు ఒక ఫ్రాడ్ అనేది చేస్తారు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు లేదంటే ఏ పాత స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు అనేది ఈ అటాక్ వెక్టర్ అన్నమాట సో ఇది సైబర్ థ్రెట్ కి అటాక్ వెక్టర్ కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ కమింగ్ టు ద వన్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ సైబర్ థ్రెట్ అండ్ అటాక్ వెక్టర్ ఈజ్ సైబర్ థ్రెట్ ఈజ్ గోయింగ్ టు రిప్రజెంట్ ద రిస్క్ ఆర్ సోర్స్ ఆఫ్ అన్ అటాక్ జరగడానికి ఏంటి సోర్స్ అనేది సైబర్ థ్రెట్ చెప్తే ఆ సైబర్ థ్రెట్ జరగడం వల్ల ఆ అటాక్ జరగడం వల్ల అనాథరైజ్డ్ యూజర్స్ కి కానీ అనాథరైజ్డ్ యాక్సెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఏంటి లాభము అని చెప్పేదే ఈ అటాక్ వెక్టర్ అన్నమాట అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైబర్ థ్రెట్ ఇన్క్లూడ్స్ ransomware, insider threat, denial of service attack, distributed denial of service attack, phishing, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైబర్ థ్రెట్ అన్నమాట కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అటాక్ వెక్టర్స్ వీ హ్యావ్ షేరబుల్ మీడియా వీక్ పాస్వర్డ్స్ షేరింగ్ అండ్ యూజింగ్ అన్సెక్యూర్డ్ నెట్వర్క్స్ ఫిషింగ్ ఈమెయిల్స్ యూఎస్బి ఇవన్నీ అటాక్ వెక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట coming to the key points that we are going to remember for this topic is an attack vector అనేది ఏంటి అంటే a method used by the attackers or hackers to enter our system or device అన్నమాట and the next thing attack vectors will exploit vulnerabilities in our software or hardware or networks or human behavior and then coming to the next thing coming to the examples of attack vectors includes phishing emails, weak passwords, malware, insecure networks, insider threats, and web application vulnerabilities. ఇవన్నీ కామన్ అటాక్ వెక్టర్స్ అన్నమాట అండ్ ద నెక్స్ట్ థింగ్ మనం ఒక సైబర్ అటాక్ ని ప్రివెంట్ చేయడానికి కానీ మన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఈ అటాక్ వెక్టర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫైయింగ్ అండ్ సెక్యూరింగ్ అటాక్ వెక్టర్స్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ సైబర్ అటాక్స్ అండ్ ప్రొటెక్టింగ్ డిజిటల్ అసెట్స్ అన్నమాట సో దిస్ ప్రివెంటింగ్ సైబర్ అటాక్స్ అండ్ అటాక్ వెక్టర్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సో యాజ్ టు ప్రొటెక్ట్ అవర్ డిజిటల్ అసెట్స్ లేదంటే ఫైనాన్షియల్ కావచ్చు లేదంటే మన డేటా కావచ్చు ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ అటాక్ వెక్టర్స్ ని ఐడెంటిఫై చేయాలి cyber attacks ni identify cheyali this is all about today's class and in the next class I am going to explain you all about fundamentals of machine learning for security until then keep learning keep growing bye bye chatrum thank you